హాయ్, వెల్కమ్ టు నా జీవన ప్రపంచానికి స్వాగతం. నేను మీ గ్రామీణ వైద్యుడు రవి ప్రకాష్. ఈరోజు ముఖ్యమైన టాపిక్ ఏంటంటే నవ దంపతులు, కొత్తగా పెళ్ళై జీవితాన్ని ప్రారంభించే వాళ్ళ కోసం. దేనికోసం అంటే ఇవాళ చాలామంది యువత పెళ్ళిళ్ళు చేసుకొని ఫస్ట్ కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామంటారు, పిల్లలు వద్దనుకుంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీరు వినాల్సిందే. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, నవదంపతులు పెళ్ళైన తర్వాత హనీమూన్ అని, విహారయాత్ర అని వెళ్తుంటారు. మీరు ఏం చేస్తారంటే, ఎక్కడ పడితే అక్కడ హోటల్లో టిఫిన్లు, భోజనాలు, రకరకాల ఫుడ్ తినేస్తారు. తిన్న తర్వాత మీరు జంక్ ఫుడ్ కానీ అలాంటివి తీసుకోకండి. న్యాచురల్గా చపాతీ, రొట్టె, ఇడ్లీ, అన్నం ఇవి తినొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే, మీరు జంక్ ఫుడ్, బ్రెడ్లు ఇలాంటివన్నీ, స్నాక్ ఫుడ్ ఇలాంటివి తీసుకోకూడదు. ఎందుకంటే మీరు పెళ్ళి కాకముందు ఇలాంటివి తిని ఉంటారు ఆల్రెడీ. మీరు దాన్ని అలవాటు ప్రకారంగా మీరు చేసుకోవద్దండి. అక్కడ మీరు మొట్టమొదటి ఒక ప్రమాణాలు చేసుకోండి. మేము ఇలాంటి ఫుడ్ తినాలి, జంక్ ఫుడ్ తినకూడదు అని ఒకవేళ మీరు ప్రమాణం చేసుకొని మెయింటైన్ చేస్తే మీ జీవితం హాయిగా ఉంటుంది. ఏం హాయిగా అంటే, ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్. దానివల్ల మీరు హనీమూన్కి వెళ్ళే వాళ్ళు ఏ పడితే తినకండి. ఇతర దేశాల్లో వెళ్ళే వాళ్ళు కానీ, మరి ఇంకెక్కడైనా మన ఇండియాలోనే కానీ జంక్ ఫుడ్ కానీ, బ్రేక్ఫాస్ట్లు ఇలాంటివన్నీ మానేసేయండి. అయితే ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ పడుతుంది. మీరు లేదు మ్యారేజ్ అయిందని చెప్పి మీరు తొందరగా మీరు కలిసి మీరు పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం. అప్పుడు కూడా మెయింటెనెన్స్ చేయాలి, ఫుడ్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి. మనకు పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు, వాళ్ళు చాలా ఫిట్నెస్గా ఉంటారు. మీరు ఇచ్చే జీన్స్ వాళ్ళకి ఎలా ఉండాలంటే చాలా పవర్ఫుల్గా ఉండాలి. పిల్లలు అనేది వాళ్ళు కడుపులోనే, అదే మన అభిమన్యుడు కడుపులోనే అన్నీ నేర్చుకొని వచ్చాడని చెప్పి అంటారు కదా, అలాగా మన కడుపులోనే పిల్లలు ఏదైనా కానీ నేర్చుకునేలా ఉండాలి. మనము ఆస్వాదించాలి. ఆ పిల్లలు పెద్దగా ఎత్తుంటే వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ఆలోచనలు, తీరు, వాళ్ళ చదువులు, ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసేటప్పుడు మనం ఎంత ఆనందపడతామో, అలాగే మనం కూడా ఏ పడితే అవి తినకుండా మెయింటైన్ చేయాలి. మీరు పెళ్ళి కాకముందు ఏమేమి తిన్నారో అది వదిలేసేయండి. మీరు పెళ్ళైన తర్వాత మాత్రం ఫుడ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తే, మీరు మంచి ఆరోగ్యమైన ఫుడ్ తీసుకుంటే, మీరు పుట్టబోయే పిల్లలు మాత్రం చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీ జెనెటిక్స్ అనేటివి ఆ తినేటప్పుడే వాళ్ళకి ఆ జీన్స్గా మారిపోతాయి. మరీ జీన్స్ అంటే పుట్టుకతో వచ్చే లక్షణాలు కొన్ని ఉంటాయి, అవి వేరు. కానీ ఇక్కడ గ్రోత్ పెంచుకోవాలి. ఫుడ్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తే మీ బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా మంచి యాక్టివ్ ఉండాలి. అప్పుడే మీరు ఏదైతే కలయికలో ఉన్నప్పుడు మీకు అంత ఫిట్గా ఉండేలా పిల్లలు పుట్టాలని కోరుకోవాలి. అప్పుడు ఆరోగ్యవంతంగా పుట్టాలని కోరుకోవాలి. దీనివల్ల ఏంటి లాభాలు అంటే, మన ఆరోగ్యం, హెల్త్ ఇంపార్టెంట్తో పాటు మనకు వచ్చే పిల్లలు కూడా హెల్తీగా పుడతారు. దానికోసం నేను చెప్పేది, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా మీరు హనీమూన్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి ఏవి పడితే తినకండి. ఫస్ట్ అలవాటు మార్చుకోండి. ఫస్ట్ మీరు వెళ్ళే ముందే ప్రమాణం చేసుకోండి, మేము ఏ పడితే ఫుడ్ తినకూడదు. మీ ఎంజాయ్, మీ ఇష్టం, వేరే ఏదైనా చేసుకోండి, తిరగండి, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ ఎంజాయ్గా తిరగండి, నో ప్రాబ్లం. ఫుడ్కి వచ్చే వరకు మాత్రం జాగ్రత్త ఉండాలి. ఫుడ్ సిస్టమే మిమ్మల్ని దెబ్బతీస్తుంది. బయట వెళ్ళినప్పుడు ఫుడ్ పాయిజన్ కూడా అయి ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. అందుకే కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు విహారయాత్ర వెళ్ళినప్పుడు చాలా మంచి చక్కటి ఫుడ్, చక్కటి పళ్ళు ఎంజాయ్ చేస్తూ తిరగాలి. ఇంకోటి ముఖ్యంగా, మీరు ప్రతి దాంట్లో అక్కడక్కడ దగ్గర ఉంటే నడుస్తుండాలి. మీరు నడుస్తుంటే మీకు వాకింగ్ అవ్వడం వల్ల ఒక ఫిట్నెస్ వస్తుంది, ఎక్సర్సైజ్ లాగా. ప్రతి చిన్నదానికి ఆటో, క్యాబు, మీ సొంత వెహికల్ తీసుకొని వెళ్ళకూడదు. ఒక ప్లేస్లో పెట్టేసి టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు కానీ మరీ నియర్ దగ్గరికి వెళ్ళాలి ఇలాంటి ఆలోచన చేయకూడదు. వెళ్ళాలి, వాకింగ్ చేస్తే మీ బాడీ హెల్తీగా ఉంటుంది. ఇంకా ముఖ్య విషయం ఏమిటంటే, పిల్లలు అనేది మీరు డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది.
మీరు డిజైన్ ఎప్పుడు చేస్తారో దాన్ని బట్టి మీ శరీరాన్ని కూడా అంతే ఉంచుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే, అమ్మాయిలు ముఖ్యంగా వెయిట్ పెరగకూడదు. వెయిట్ చాలా ఇంపార్టెంటు. మినిమం తక్కువ 45 వెయిట్ నుంచి 55 మధ్యలో ఉంటే మీరు చాలా హెల్తీగా ఉన్నట్టు. అంటే కంప్లీట్ అని చెప్పను, మ్యాక్సిమం ఒక 90% అయితే హెల్తీగా ఉన్నట్టే ఈ వెయిట్లో ఉంటే. 45 to 55, మ్యాక్సిమం లాస్ట్ 60 లోపే ఉండాలి, బిలో ఉండాలి, 60 బిలో ఉండాలి, 58 ఆ యావరేజ్లు ఉంటే మీకు పిల్లలు అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా రకరకాల డిసీజ్ ఏమన్నా ఉంటే కనుక అది వేరే విషయం. హెల్తీగా ఉన్నారు, ఏ ప్రాబ్లమ్స్ లేవు. అమ్మాయిలకు ముఖ్యంగా ఎవ్రీ మంత్ పీరియడ్స్ కూడా కరెక్ట్ ఒక 28 డేస్కి ఒకసారి పీరియడ్స్ వస్తున్నాయి అంటే మీకు అదే రెగ్యులర్గా ఉన్నట్టు. ఒక్కోసారి ఇర్రెగ్యులర్గా 31 డేసు 32 డేసు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అనేటివి వెనక ముందు అయిందనుకో, అప్పుడు మీకు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలు అవ్వడానికి అవకాశాలు కొన్నిసార్లు పోస్ట్పోన్ అవుతుంటాయి. అప్పుడు ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతుంటాయి అత్త మామల వల్ల. ఏంట్రా పెళ్ళయింది ఇంకా పిల్లలు కాలేదు, ఏం అమ్మాయి కాయ పండు ఏం కాలేదని చెప్తుంటారు. పక్క వాళ్ళు అడుగుతారు, పెళ్ళా మీ అబ్బాయికి ఏం కాలేదా అని వాళ్ళు అడుగుతుంటారు, వీళ్ళు అడుగుతుంటారు. అక్కడ పిల్ల తల్లిదండ్రులకు వాళ్ళ ఊర్లో వాళ్ళు అడుగుతుంటారు. ఇలాంటివన్నీ సమస్యలు వస్తుంటాయి. అందుకే పెళ్ళి అయిందంటే హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ ఇంపార్టెంట్ లేకపోతే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నా ఎక్స్పీరియన్స్ 28-30 సంవత్సరాల సర్వీస్ గ్రామీణ వైద్యంగా చేస్తున్నాను. 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను గ్రామీణ వైద్యులుగా. ఎందుకంటే ఎంతోమందిని చూస్తాం, కానీ అదే పట్టణాల్లో పెద్ద పెద్ద హాస్పిటల్లో డాక్టర్లు ఉంటారు. వాళ్ళు ప్రతిదానికి స్కానింగ్లని బ్లడ్ రిపోర్ట్లు చేపిస్తూ పిల్లలు కాకపోతే ఈ మందులు వాడు ఆ మందులు వాడు, హార్మోన్ ఇంజక్షన్లు తీసుకోండి, అవి తీసుకోండి ఇవి తీసుకోండి, చాలా పెద్ద మీకు డబ్బులు పెరుగుతూనే ఉంటారు. కానీ సమస్య వాళ్ళది కాదు, మీ దగ్గర ఉంటుంది సమస్య. ఎందుకు సమస్య అంటే తినే ఫుడ్ వల్ల కొన్నిసార్లు పిల్లలకు పుట్టబోయే పిల్లలకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. ప్లస్ గర్భం దాల్చడానికి కూడా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా అబ్బాయిలు కూడా స్పెమ్ కౌంటింగ్ 1 ml 1 మిల్లీ లీటర్కు మినిమం మనకు 30 మిలియన్ల నుంచి 150 మిలియన్ల స్పెమ్ అంటే శుక్రకణాలు అనేటివి ఉండాలి. ఆ శుక్రకణాలు అనేటివి ఎంత బలంగా ఉంటే అంత తొందరగా ప్రెగ్నెన్సీకి అవకాశాలు ఉంటాయి. మీకు మ్యాక్సిమం మీరు 80 నుంచి 100-120 మధ్యలో 1 mlకి 50 మిలియన్ల స్పెమ్ కౌంటింగ్ అనేది చూసుకోవాలి. అప్పుడే అవి పవర్ఫుల్. ఎంత 200 లోపు ఉన్నాయనుకో, 150 నుంచి 200 మధ్యలో అనుకో, చాలా బెటర్గా మీకు స్పెమ్ కౌంటింగ్ అనేది బాగుంటుంది. ఇవి రావాలి అంటే మగవాళ్ళు చేయాల్సింది ఏంటంటే, అబ్బాయిలు పెళ్లి చేసుకున్న అబ్బాయిలకే చెప్తున్నాను, మీరు నట్స్, స్ప్రౌట్స్, మొలకెత్తిన గింజలు, తాజా పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు పుష్టికరంగా రోజుకు పొద్దున సాయంత్రం నానబెట్టిన గింజలు, పొట్టున్న ధాన్యాలు బాగా తీసుకుంటే ప్రోటీన్స్, విటమిన్స్, న్యూట్రాసిటికల్స్, మినరల్స్ అన్నీ కూడా బాగా పెరుగుతాయి. అప్పుడు స్పెమ్ అనేది, శుక్రకణాలు అనేది చాలా బలంగా వస్తాయి. అప్పుడు మీరు కనుక ఇంకోటి 28 రోజులకు వీళ్ళు పీరియడ్స్ అయినప్పుడు 14 రోజులకు ఒకసారి, అంటే సమస్య ఎక్కడంటే మనకు 12, 13, 14, 15, 16 అంటే ఈ 4-5 రోజుల్లోనే ప్రతి నెల ఎవరికైనా కానీ ఆడపిల్లకు ఎగ్స్ రిలీజ్ అవుతుంటాయి. ఒకరోజు ఒక నెలలో లెఫ్ట్ ఓవర్ లెగ్స్ వస్తే, ఒక నెలలో రైట్ ఓవర్లకే లెగ్స్ వస్తుంటాయి. ఇట్లా సైకిల్ కరెక్ట్ ఉండాలి వాళ్ళకు. మీకు అప్పుడు పిల్లలకు పుట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అప్పుడు మీ స్పెమ్ కౌంటింగ్ బాగా చిక్కగా ఉండాలి, బలంగా ఉండాలి కణాలు, శుక్రకణాలు. అలాగే వీళ్ళకు ఓవరీస్, ఎగ్స్ రిలీజ్ అయ్యే ఓవరీస్ ఉంటాయి కదా, మనకు గర్భాశయంలో ఉండే చిన్న గొట్టాలు లాంటివి ఉంటాయి. ఒక నెల, ఈ నెల ఒక లెఫ్ట్ నుంచి వస్తే, ఒక నెల రైట్ నుంచి వస్తాయి ఎగ్స్. ఈ శుక్రకణాలు అనేటివి ఏమైతే అవి మనం కలిసినప్పుడు డిపాజిట్ అయ్యేది, అందులో ఎన్నో చొచ్చుకోపోతుంటాయి.
కానీ ఒకటే ఒక కణం మాత్రం శుక్రకణం దూసుకుపోయి ఆ శక్తి కొద్దీ వెళ్ళిపోయి ఆ ఓవరీలోకి వెళ్ళిపోయి ఆ ఎగ్ దగ్గర డిపాజిట్ అవుతుంది. ఆ ఎగ్ లోపల వెళ్ళి ఆ శుక్రకణం ఆ ఎగ్ అనేది గర్భాశయం దాల్చడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు పీరియడ్స్ అయినాక 13, 14, 15, 16 ఈ 3-4 రోజుల్లో కనుక మీరు కలిస్తే ఆ టైంలోనే గర్భం దాల్చే అవకాశం లేదు. మీరు నెలంతా ఎంత కలిసినా అది మీ యొక్క ఆత్మతృప్తి కోసమే తప్ప కలవడం జరిగేది మాత్రం నెలల 72 గంటలు మాత్రమే ఉంటుంది. అది కరెక్ట్ అని 14వ రోజులకు అంటే 28 డేస్ అంటే 14 రోజులు మైనస్ చేసుకోవాలి. అప్పుడు అంటే మనం అయినాక 14వ రోజు తర్వాత మీకు ఎగ్ రిలీజ్ అవుతుంది. కొంతమంది 13వ రోజుకే రిలీజ్ అవుతుంది. అప్పుడు 13, 14, 15, 16 ఈ 3-4 రోజులు అనేటివి ఎవరికి కూడా కరెక్ట్ ఉండదు. కాబట్టి ఈ 4 రోజులే మీరు పాల్గొనడం వల్ల మీ ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే ఇలాంటివి చూసుకోవాలి. చిన్న చిన్న ఎక్సర్సైజ్, నడుము వామప్ చేయాలి. లేడీస్ అయితే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మీరు అమ్మాయిలు మీరు జాగ్రత్త వినాలి. నెల అయిపోయిన మీకు పీరియడ్ అయిన 14వ రోజు 13వ రోజు నుంచి 14, 15, 16 ఈ 4 రోజుల్లో మీ భర్త గారితో కలవడం మంచిది. ఆ టైంలోనే ప్రెగ్నెన్సీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది కనుక ప్రతి ఒక్క పెళ్లి చేసుకున్న దంపతులు ఖచ్చితంగా దీన్ని గుర్తుంచుకోవాలి. ఆ చేసే ముందు కూడా మీరు ఈ వారం పాటు మీరు తినే ఫుడ్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి. ఏ భర్త తినకుండా ఇది గుర్తుపెట్టుకొని ఒక టైం టేబుల్ మెయింటైన్ చేసుకోవాలి. ఆ రోజుల్లో కనుక ఆ టైంకి మీరు 13, 14, 15, 16 రోజుల్లో ముందే మీరు మంచి ప్రోటీన్స్, విటమిన్స్, న్యూట్రాసిటికల్స్ ఉన్నాయి అన్ని పండ్లు, కాయగూరలు, గింజలు, నట్స్, ఉలువలు అయితే చాలా మంచివి. ఉలువలు వాటిని ఉడికించి గుగ్గిళ్ళుగా తినొచ్చు, ఉడికించిన గుగ్గిళ్ళలాగా తినొచ్చు. పెప్పర్లు, అలిచందలు ఇట్లాంటి మనకు కొన్ని మిల్లెట్స్ ఉంటాయి. ఆ మిల్లెట్స్ని ఉడికించి మీరు ఒక వారం పాటు మెయింటైన్ చేస్తే ఎంత బాడీ ఫిట్నెస్ ఉంటుంది అంటే ఇద్దరు కూడా అంత ఫిట్నెస్ ఉంటుంది. మాంసాహారాల దగ్గరికి వెళ్ళకండి. వెజిటేరియన్లోనే చాలా మంచి ఉన్నాయి. ఈ ప్రోటీన్స్ కనుక తీసుకొని మంచి ఉడికించిన గింజలు, పొట్టున్న ధాన్యాలు, ఫైబర్ ఫుడ్ బాగా తీసుకుంటే కనుక మీకు ఈ 5-6 రోజుల్లో కనుక మీరు బాగా తింటూ మీరు రెగ్యులర్గా ఈ 4-5 డేస్ మీరు అదే పనిలో ఉంటే కనుక మీకు ఖచ్చితంగా పిల్లలు అవ్వడం అనేది 100% గ్యారంటీ. ఒకవేళ పిల్లలు కాలేదు అంటే సమస్య, అప్పుడు మనం డయాగ్నోసిస్కి వెళ్ళాలి. స్కాన్ చేయించుకోవడం, అందులో ఏమైనా పీసీఓడీస్ ఉన్నాయా, పాలిసిస్టిక్ ఓవర్ డిసీజ్ ఉన్నాయా, లేకపోతే ఎండోమెట్రియం ఏమైనా ప్రాబ్లం ఉందా, గర్భసంచి లూజ్ ఉందా, ఒక్కోసారి నిర్వీర్యం అయిపోతుంటాయి, ఎగ్స్ కూడా బలంగా రాకపోవడం, ఇవి కారణాలు. అవి సపరేట్, నేను దానికి సపరేట్ టాపిక్ మీకు వేరే చెప్తాను. ఇప్పుడు మాత్రం మీరు కొత్తగా దంపతులు మాత్రం పెళ్ళి అయినాక పిల్లల కోసం ప్రయత్నం చేయాలంటే ఈ విధంగా మెయింటైన్ చేయండి. మీరు అలా ముందుకు వెళ్తే కనుక మీకు ఖచ్చితంగా మీకు బెనిఫిట్స్ ఉంటాయి, పిల్లలు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను వేరే మిగతా వీడియోలు చేస్తాను, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఇలాంటి వీడియోలు ఇంకా చాలా పెడతాను. నేను గర్భసంచిలో ప్రాబ్లమ్స్ వచ్చే దాని గురించి పెడతాను. మగవాళ్ళలో ఉండే స్పెమ్ కౌంటింగ్ ఎందుకు రావట్లేదు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవి కూడా తర్వాత వాటి వేరే ఒక్కొక్కటి వీడియోలు చేస్తాను. ఈ వీడియో లెంత్ అయ్యే వరకు మీకు బోర్ అనిపిస్తుంటుంది కొంతమంది చూడాలంటే. అందుకే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను పెట్టిన వీడియో వెంటనే మీకు వచ్చేస్తుంది, మీరు చూడొచ్చు. అప్పుడు దాన్ని 10 మందికి మీరు షేర్ చేయాలి, లైక్ కూడా చేయాలి. ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఉంటే ప్రశ్నలు వేయండి, నేను మళ్ళీ మీకు రిప్లై పెడతాను. మీరు ఎవరైతే కామెంట్ చేస్తారో వాటికి రిప్లై పెడతాను నేను. మీరు అలా కామెంట్ కూడా చేస్తుండాలి, అడుగుతుండాలి. నాకు తెలిసిన గ్రామీణ వైద్యునిగా చెప్తున్నా. నేను ఎంతోమంది నా దగ్గరికి వస్తారు, డబ్బున్న వాళ్ళు వస్తారు, డబ్బు లేని వాళ్ళు వస్తారు, పేదోళ్ళు వస్తారు. రకరకాల ప్రిస్క్రిప్షన్స్ మా దగ్గరికి వస్తాయి. మేము అన్నీ స్టడీ చేస్తాం. ఆ స్టడీ చేసిన తర్వాత ఒక్కొక్క పేషెంట్లు ఒక్కొక్క తీరు ఉంటారు. ఒక్కొక్క డాక్టర్ల దగ్గర డిఫరెంట్ డాక్టర్ల దగ్గర వేస్తుంటారు. వాళ్ళు ఏం మెడిసిన్ ఎలాంటి వాడుతుంటారు, ఇంజెక్షన్స్ ఏం, మా దగ్గరికి వచ్చి ఇంజెక్షన్ తీసుకుంటారు. అక్కడ గైనకాలజిస్ట్ రాస్తే హార్మోన్ ఇంజెక్షన్ నేనే ఇస్తాను. మా దగ్గరికి వచ్చి సారీ ఇంజెక్షన్ అండి మా మేడం రాసిందని వస్తుంటారు. అట్లా బయట నుంచి వచ్చేయని మాకు ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. అది చూడడం వల్ల లైఫ్ స్టైల్ మీరు చాలా జాగ్రత్త ఉండాలి. కొత్తగా నవదంపతులకు చెప్తున్నాను, పెళ్ళి అయినాక మీరు 2-3 నెలల లోపలనే మీకు ప్రెగ్నెన్సీ దాల్చాలి, పిల్లలు కావాలంటే అది లేదు మేము పోస్ట్పోన్ చేసుకుంటూ పోతామంటే చాలా జాగ్రత్త.
2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత అంటే గాడ్ గిఫ్ట్. అప్పుడు మీ శరీరాలు ఎలా ఉంటే తెలియదు, ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలియదు. పెళ్లి చేసుకున్నది ఎందుకు? ఒక పని. పెళ్లి చేసుకొని ఒక 3 నెలలు 6 నెలలు ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా మాత్రం పిల్లల కోసం ప్రయత్నం చేయాల్సింది. పెళ్లి చేసుకునేది పిల్లల కోసం. అది మళ్ళీ ఒక జనరేట్ అయిపోవాలి. అయిపోయి ఒక 2 3 పిల్లలు మీరు ఎంత అనుకుంటారో అది చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మీరు లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. పిల్లల్ని పుట్టించే వరకు మీ బాడీలో మాత్రం హెల్దీ ఫుడ్, హెల్దీగా ఉంటే మీ పుట్టబోయే పిల్లలు బాగుంటారు. ఇదే నేను చెప్తున్నాను. ప్రజలారా బాగా ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో సబ్స్క్రైబ్ అనేది ఇంపార్టెంట్. అది సబ్స్క్రైబ్ బటన్ ఒత్తండి, బెల్ బటన్ ఒత్తండి. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంపార్టెంట్. ఓకేనా? ఇవాళకి ఈ వీడియో చాలిద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.